కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. 20 రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి కోసం చేసిన గాలింపు చర్యలు ఇప్పటికీ రిజల్ట్స్ ఇవ్వలేదు. చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలియకపోవడంతో గాలింపు చర్యలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది నిలిపేశారు. ఈ కేసును కిడ్నాప్ కోణంలో తుని రూరల్ పోలీసులు సాంకేతిక దర్యాప్తు ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు పెంపుడు కుక్క పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా అందకపోవడంతో దర్యాప్తు కీలక దశలో నిలిచిపోయింది. మరోవైపు జ్ఞానేశ్వరి కోసం బెంగ పెట్టుకుని అస్వస్థతకు గురైంది తల్లి భవాని. ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఈ కేసుపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, 20 రోజులు దాటింది, చిన్నారి ఆచూకీ ఇంకా తిరిగి రాలేదు, మరోవైపు గాలింపు కూడా ఆపేస్తున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏం చెప్తున్నారు పోలీసులు? అది ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా వెళ్ళదని చెప్పుకోవచ్చు. పాప అదృశ్యమై ఇవాళకి 20 రోజులు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా చిన్నారికి సంబంధించినటువంటి ఆర్జీకి పోలీసులకు తెలియలేదని చెప్పుకోవచ్చు. తీవ్రమైన గాలింపు చర్యలు చేశారు. అటు సిహెచ్ అగ్రహారంలో పామాల్తోతో పాటుగా వెనకాల ఉన్నటువంటి నల్లకొండ ప్రాంతాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అటవీ శాఖ సిబ్బంది జల్లెడ పట్టినప్పుడు కూడా పాప ఆర్జీకి తెలియలేదు. అయితే పాపను ఎవరన్నా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే సాంకేతిక పరమైన టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ చిన్నారి పెంపుడు కుక్క మృతి చెందిందో ఇప్పటికే వారం రోజులు దాటినప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కుక్క ఏ విధంగా చనిపోయిందనే అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది. అందరూ కూడా చాలా ఉత్కంఠంగా కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు దాదాపు 10 రోజుల నుంచి కూడా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎలాంటి జాగ్రత్త తిరిగిపోవడంతో అటు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఫారెస్ట్ సిబ్బంది కానీ గాలింపు చర్యలు నిలిపివేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో మాత్రం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా చిన్నారి అంటే ఇంటి వెనుక ఉన్నటువంటి జీడిమాడు తోటల్లోని ఆ పిక్కల సేకరణ కోసం వచ్చినటువంటి గిరిజనులు కానీ లేదా సంచార జాతులకు సంబంధించి కానీ ఎవరైనా పాపని అపహరించారనే కోణంలోనే ఈ పోలీసులు ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి అవుతుంది. మరోవైపు చిన్నారి జాడ తెలియపోవడంతో ఆ తల్లి భవాని అయితే అనుక్షణం ఆలోచిస్తూ ఎవరో ఆసుపత్రికి గురైన పరిస్థితి. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే వైద్యం లేకుండా తిరిగి వచ్చేయడంతో మధ్యాహ్నం నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తామని చెప్పి తల్లి భవాని అయితే కన్నీరు ముందుగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ భగవంతుని కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.